ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. డిసెంబర్ 27. ఇనుము అతని ప్రాణమును బాధించెను. కీర్తనలు 105వ అధ్యాయం 18వ వచనం. దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢమయ్యింది. చిన్నతనములోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడడం, న్యాయంగా రావలసింది రాకపోవడం, ఆత్మలో పొంగే హుషారుకి ఎప్పుడూ ఆనకట్ట పడుతూ ఉండడం, ఇవన్నీ దృఢ చిత్తాన్ని, అచంచల నిశ్చయతను, ధీరత్వాన్ని, అన్నిటికీ తట్టుకొని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి. వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే. శ్రమల నుండి దూరంగా పారిపోకండి. మౌనంగా ఓపికగా వాటిని సహించండి. వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు. దేవునికి ఉక్కు మనుషులు, ఇనుప కత్తులు, ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి. ఇనుప పరిశుద్ధులు కావాలి. అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు. కనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు. నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రాణగా గడిచిపోతున్నాయా? అడుగడుక్కి అపార్థాలు, ప్రతిఘటనలు, దూషణలు ఎదురవుతున్నాయా? నిరుత్సాహపడవద్దు. ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు. దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు. శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది. నీ హృదయాన్ని దృఢతరం, ధైర్యవంతం చేయడానికే ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది. దారిలోని ఆటంకాలను లెక్క చేయకు. చలిని, రోజంతా వీచే వడగాలుల్ని పరిగణించకు. కుడికి గాని ఎడమకి గాని తిరగక రాత్రి నిన్ను ఆపలేదు. దారి ఇంటి దారే కాబట్టి తిన్నగా సాగిపోతావు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.